మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు విజయానికి ప్రతి కార్యకర్త పట్టుబద్దలతో పనిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కల్పించారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి నీలం మధుకు 2 లక్షలకు పైగా మెజార్టీ తీసుకురావాలని కోరారు. ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. హనుమంతరావు గారు అనేక విషయాలు చెప్పేసారు. ఆ విషయాల్లో పోకుండా ఇక్కడ ఉన్న నాయకులకు కార్యక్రమం తెలియజేయడం ఏంటంటే ఈ పటాన్చెరు నియోజకవర్గం నుంచి సరే మధుర తనుకున్నాడా, శ్రీనివాస్ గౌడ్ తనుకున్నాడా, లేకపోతే బిఆర్ఎస్ మీద ఎంత పోలేదు చేసి 2 లక్షలు అంటే ఇప్పుడు నేను శ్రీనివాస్ గౌడ్కి ఏం చేస్తున్నానంటే ఈ అభ్యర్థికి మనం నీలం మధుకి 2 లక్షలు ఇవ్వాలైతే 1,25,000 ఓట్లు తీసుకోండి. ఆ మిగతా 70,000 ఆ 2 పార్టీలు